హలో వియర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. హిమాలయాలు ఇవి అందమైన మంచు పర్వతాలు మాత్రమే కాదు, అవి మనకు ప్రాణవాయువును, జీవజలాన్ని ఇచ్చే దేవతలు. ఆ మంచు శిఖరాలపైన సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటారని మనందరి విశ్వాసం. కానీ ఇదే పవిత్రమైన పర్వతాల్లో వేల అడుగుల మంచు కింద ఒక భయంకరమైన రహస్యం దాగుంది. దాదాపు 60 సంవత్సరాలుగా ఇన్విజిబుల్ టైం బాంబ్లా అది మన దేశాన్ని వెంటాడుతోంది. ఈ సీక్రెట్ ఇప్పుడు మన భారతదేశ జీవనాడి పవిత్ర గంగానది భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, జీవితాలను అదృశ్య ప్రమాదం అంచనా నిలిపింది. మనం మాట్లాడుతున్నది దేవభూమి ఉత్తరాఖండ్లోని నందాదేవి పర్వతం గురించి. ఈ అత్యున్నత శిఖరంపై అత్యంత శక్తివంతమైన ఒక అణుపరికరం మంచులో సమాధి అయింది. ఈ భయంకరమైన సీక్రెట్ మళ్ళీ తెరపైకి రావడానికి కారణం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. ఈయన వల్లే దీని గురించి మళ్ళీ చర్చ మొదలైంది. అసలు ఆ సీక్రెట్ ఏంటి? అమెరికా, భారతదేశం కలిసి ఈ అణుపరికరాన్ని అక్కడ ఎందుకు పెట్టారు? చైనాపై నిఘా వెనుక ఉన్న రిస్క్ ఏంటి? ఆ న్యూక్లియర్ డివైస్ వల్లనే ఈ ప్రకృతి వైపరీత్యాలు ముంచుకొస్తున్నాయా? వరుస వరదలు, క్లౌడ్ బరస్టులు కవలిస్తున్నాయా? ఆ సీక్రెట్ న్యూక్లియర్ డివైస్ క్లైమేట్ చేంజ్కు కారణమా? మంచు కరిగితే మనకు ఎదురయ్యే విపత్తు ఎంత తీవ్రంగా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆ అణురహస్యం వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి ఈ న్యూక్లియర్ స్టోరీ 1960లో మొదలైంది. ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయం అది. చైనా తన అణు కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రారంభించింది. ఈ విషయం అమెరికాకు చాలా పెద్ద ఆందోళన కలిగించింది. డ్రాగన్పై నిఘా పెట్టడం ఆ దేశానికి తప్పనిసరిగా మారింది. అందుకే అమెరికా CIA, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక కోవర్ట్ మిషన్ను చేపట్టాయి. ఇది రెండు దేశాలు కలిసి చేసిన అత్యంత రహస్య ఆపరేషన్. ఈ మిషన్లో భాగంగా భారతదేశంలో రెండో అత్యంత ఎత్తైన నందాదేవి శిఖరంపై ఒక అణుధార్మికత కలిగిన పరికరాన్ని అమర్చాలని నిర్ణయించారు. ఈ ప్రాంతం నుంచి చైనా సరిహద్దులు, న్యూక్లియర్ టెస్ట్ సైట్లు స్పష్టంగా కనిపిస్తాయి. సెన్సార్లకు శక్తినివ్వడం, చైనా క్షిపణి అణు పరీక్షలపై నిఘా ఉంచడం దాని ముఖ్య ఉద్దేశం. ఆ డివైస్ పేరే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్, సింపుల్గా RTG అంటారు. ఇది రేడియో ధార్మిక పదార్థం నుంచి వెలువడే వేడిని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన పరికరం. దీన్ని సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు, సోలార్ పవర్ పనిచేయని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇది చాలా శక్తివంతమైనది. కొన్ని దశాబ్దాల పాటు నిరంతరం విద్యుత్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అయితే ఈ RTG పనిచేయడానికి కిలోల కొద్ది ప్లూటోనియం అవసరం. ప్లూటోనియం అనేది అత్యంత విషపూరితమైన రేడియో యాక్టివ్ పదార్థం. ఇది అణుబాంలాగా పేలేది కాదు. కానీ ఒకవేళ ఈ పరికరం ఏదైనా కారణం వల్ల దెబ్బతింటే దాని నుంచి వెలువడే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పీల్చినా, తాకినా ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే రిస్క్ ఉంటుంది. అలాంటి డేంజరస్ డివైస్ను అమెరికా మన దేశంలోని నందాదేవి పర్వతాల్లో అమర్చాలనుకుంది. 1965 అక్టోబర్లో పర్వతారోహకుల బృందం ఈ పరికరాన్ని మోసుకుంటూ శిఖరం వైపు వెళ్ళింది. అదే సమయంలో విపరీతమైన మంచు తుఫాన్ మొదలైంది. గాలి వేగం పెరిగి మంచు విపరీతంగా కురవడంతో ఆ టీం ముందుకు వెళ్ళలేకపోయింది. ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళు RTG పరికరాన్ని ఒక సురక్షితమైన ప్రదేశంలో కట్టేసి కిందకు దిగొచ్చారు. మరుసటి సంవత్సరం వసంతకాలంలో ఆ పరికరాన్ని తిరిగి తీసుకోవడానికి వెళ్ళగా అది అక్కడ కనిపించలేదు. కానీ కొంతకాలం తర్వాత అమెరికా ఈ నిఘా నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా భారత్, అమెరికా సెర్చ్ బృందాలు దానికోసం చాలాసార్లు గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మరి ఆ డివైస్ ఎక్కడ ఉంది, దానికి ఏమైంది అనే విషయంపైన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. హిమపాతం జరిగినప్పుడు అది కొట్టుకుపోయి ఉండొచ్చు, భారీ మంచులో కూరుకుపోయి ఉండొచ్చు. ఈ అనుమానాలు మాత్రం ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత 60 ఏళ్ళుగా ఆ అణుధార్మిక పరికరం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఈ పరికరం సుమారు 100 సంవత్సరాలకు పైగా రేడియేషన్ విడుదల చేసే సామర్థ్యం ఉంటుంది. అంత ప్రమాదకరమైన ఈ డివైస్ మంచు అడుగున ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 1978లో భారత్ అటామిక్ ఎనర్జీ కమిషన్ దీనికి సంబంధించి ఓ నివేదిక ఇచ్చింది. స్థానిక నదీ జలాల్లో ప్లూటోనియం కలిసినట్టు ఆనవాళ్లు లేవని అందులో పేర్కొంది. అయితే ఆ పరికరం ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు. దీనివల్ల గంగానదికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందనే అభిప్రాయాలు మాత్రం ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి.
నందాదేవి హిమనీ నదాల నుంచే రిషిగంగా ధౌలిగంగా నదులు జన్మిస్తాయి. ఈ రెండు అలకనంద భాగీరథ నదిలో కలుస్తాయి. ఆ తర్వాత మనం దీన్ని గంగా నదిగా పిలుస్తాం. ఈ నదీ జలాలు మన దేశంలోని కోట్లాది మందికి జీవనాధారం. ఈ పవిత్ర నదీ వ్యవస్థ ఇప్పుడు ఆ అణురాశ్యం వల్ల భయం మంచున ఉంది. విశ్లేషకుల అంచనాలు నిజమై ఆర్టీజీ పరికరం ప్రస్తుతం మంచు పలకల కింద చాలా లోతులో సమాధి అయి ఉంటే దానివల్ల తక్షణమే ముప్పు కలిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలికంగా దీని నుంచి ముప్పు పొంచి ఉంది. కాలక్రమేణా ఆ పరికరం దెబ్బతిని అందులోని రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలో కలిస్తే మాత్రం నదీ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. నిజానికి ఇందుకు చాలా తక్కువ అవకాశం ఉన్నప్పటికీ అది జరిగితే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్లూటోనియం నీటిలో కలిస్తే ఉత్తర భారతదేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాగునీరు, పండే పంటలు విషపూరితమవుతాయి. అసలే ప్రపంచవ్యాప్తంగా హిమనీ నదాలు కరుగుతుండడం, వరదల వంటి విపత్తులు, పర్యావరణ పరంగా సున్నితంగా ఉండే ప్రాంతాల్లో సైనిక అణుకార్యకలాపాలు పెరగడం వంటి అంశాలు ఈ అణురాశ్యంపై భయాందోళన రేకెత్తిస్తున్నాయి. మంచు వేగంగా కరిగే ఈ సమయంలో ఆ డివైస్ బయటపడితే, ఆ విషయం గంగానదిని చేరితే ఆ పరిణామాలు ఊహించని స్థాయిలో ఉంటాయి. అంతేకాదు, గతంలో ఉత్తరాఖండ్లో వచ్చిన ఆకస్మిక వరదలకు ఈ రేడియో యాక్టివ్ పరికరం మంచులో కరగడమే కారణమని కొందరు అనుమానించారు. ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చినప్పటికీ స్థానికులు మాత్రం ఇప్పటికీ అదే భయం వెంటాడుతోంది. నందాదేవి శిఖరంపై దాగి ఉన్న ఈ అణురహస్యం మన గత చరిత్రను, భవిష్యత్తును ఒకేసారి చూపిస్తోంది. చైనాపై నిఘా పెట్టేందుకు అమెరికా, భారత్ చేసిన ఆ మిషన్ ఇప్పుడు మన దేశానికి ఒక భయంకరమైన, ప్రమాదకరమైన అంశంగా మారింది. ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే క్లారిటీ ఇవ్వాలి. ఆ పరికరం ఎక్కడుందో కనిపెట్టాలి. లక్షలాది మంది ప్రజల జీవితాలను కాపాడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మా వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.